నమస్తే అండి, వెల్కమ్ టు నిర్మలా వండర్స్. కూరలో కరివేపాకు కనిపిస్తే చాలు అదేదో పనికిరాని వస్తువుల్లో పక్కన పడేస్తుంటారు కదా. అలా కాకుండా కరివేపాకు కారం పొడి చేసుకొని ప్రతిరోజు మొదటి ముద్దలో కారం పొడితో పాటు కాస్త నెయ్యి కలుపుకొని తింటే కారం పొడి తిన్నా మన క్రేవింగ్స్ తగ్గుతాయి. అలాగే కరివేపాకు కూడా మన మెనూలో చేర్చుకోవచ్చు అనమాట. ముందుగా ఇక నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇవి చిన్నవి కాబట్టి కాస్త ఎక్కువ వేసాను. తర్వాత అరకప్పు మినపప్పు, శనగపప్పు, ధనియాలు, ఒక చెంచా జీలకర్ర కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత అవి పక్కన పెట్టుకొని ఒక ఫుల్ ప్లేట్ నిండా కరివేపాకు, కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు కాస్త కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని అన్నింటినీ చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కంటికి హెయిర్కి ఎంతో మేలు చేసి ఈ కరివేపాకు కారం పొడి అన్నంలోనే కాదండి, దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అరకప్పు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక 2-3 సెకండ్లు గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం పొడి రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.